ఏంట్రా బ్రష్ పట్టుకుని రోబోలా నుంచున్నావు? లేట్ డాడీ, నేను బ్రష్ చేసినప్పుడు ఇది టాయిలెట్ లో పడింది. ఇంకో కొత్త బ్రష్ కొనాలంటే డబ్బులు పొక్క కదా, అందుకే ఏడ్ చేయాలి తెలియక నీ దగ్గరికి వచ్చాను డాడీ. ఒక్క నిమిషం ఉంటారే. అమ్మో, ఇలాంటి బ్రష్ వాడకూడదురా, అనవసరంగా ఆరోగ్యం పాడైపోయింది. ఉండు, బయటపడేసి వస్తా. ఏంట్రా ఇప్పుడు నా బ్రష్ పట్టుకుని నుంచున్నావు? చెప్పడం మర్చిపోయింది డాడీ, 3 రోజుల కిందట నీ బ్రష్ కూడా టాయిలెట్ లో పడిపోయింది. అది తెలియక నువ్వు 3 రోజుల నుంచి తెగ తోమేస్తున్నావు. హాయ్ మిస్టర్ మహేష్, వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, నీకు ఇప్పుడు ఒక క్రిటికల్ క్వశ్చన్ వేస్తాను. కిటికీలకు వచ్చినా వేయండి సార్. ఇప్పుడు ఒక లైసెన్స్ లేని లారీ డ్రైవరు రాంగ్ రూట్ లో వస్తున్నాడు. ఎదురుగా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఉన్నారు. సో ఆ పోలీసులు ఆ లారీ డ్రైవర్ ని ఆపుతారా లేదా? వాడు రాంగ్ రూట్ లో వచ్చాడు, అందులో లైసెన్స్ లేదు సార్. వాడిని ఖచ్చితంగా పట్టుకుంటారు సార్. నో మహేష్, అక్కడే నువ్వు రాంగ్ గేర్ వేసావు. అదేంది సార్ అట్టంటారు? టెడ్డీబెరీ మాదిరి బుక్కలు వేసుకుంటారు. ఆ మాత్రం ట్రాఫిక్ రూల్స్ తెలుదా? వాడు రాంగ్ రూట్ లో వచ్చాడు, పట్టుకోకుండా. ఆ లారీ డ్రైవరు నడుచుకుంటూ వస్తున్నాడు, లారీ వేసుకొని రావట్లేదు. ఒరే కొండగురి మొహమ్మడా, పంచైపోయి 1/2 గంట అయింది. ఆపు నీ ఫన్ బకెట్ ఎక్స్ప్రెషన్. 2 సంవత్సరాలు అయింది, అదే కలరు అదే ఎక్స్ప్రెషన్. చూడలేక చచ్చిపోతున్నావు. సర్లే గానీ ఇంకో క్రిటికల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడగండి సారు, ఈసారి కరెక్ట్గా చెప్తా. ఓకే, ఒక 2 మినిట్స్ నేను ఎమ్మెల్యేని చేస్తే ఈ జనానికి ఆ 2 మినిట్స్ లో నువ్వేం చేస్తావు? ఏమో సారు, నేను ఫిజిక్స్ లో ఈక్. ఉటి అమ్మ, ఈడు కూడా నాలాగే బీకాం చదివినట్టుకున్నాడు. సర్లే, నువ్వు కూడా నాలాగే బీకాం చదివావు కాబట్టి క్వశ్చన్ ఇదే, కానీ కొంచెం చేంజ్ చేసి అడుగుతా. ఓకేనా? అదే 2 మినిట్స్ నిన్ను పిఎం చేస్తే నువ్వు ఈ జనానికి ఆ 2 మినిట్స్ లో ఏం చేస్తావు? ఈ జనాలందరికీ మ్యాగీ చేసి పెడతా సారు. 2 నిమిషాల్లో మ్యాగీనే కదా చేసేదే. ఇది మ్యాగీ ఎక్కువ తింటాడు అనుకుంటా. 2 మినిట్స్ అయితే మ్యాగీ అంటాడా? సరే, 5 ఇయర్స్ అయితే ఏంటంటాడో చూద్దాం. ఓకే, నిన్ను 5 ఇయర్స్కి పిఎం చేస్తే ఈ జనానికి ఈ 5 ఇయర్స్లో ఏం చేస్తావు? పిఎం గనా నేను చేయండి సారు. హే వాయ్, పిఎం అంటే శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది. వారు నీ శాలరీలో నా సన్నీ లియోన్ ఫోన్ నెంబరు. ఈ 5 సంవత్సరాల పాటు నేను చేసిన మ్యాగీ అంతా ఎవడ్రా తినేది? అమ్మ దీనమ్మ, ఇంత అందంగా అలా పుట్టానురా. బావా, నువ్వెందుకు పారిపోతున్నావురా? ఒక ఎలుగు పంటి ఇంకో ఎలుగు పంటి చూసి ఏంటి అన్నదిలే. ఊరే, అది ఖచ్చితంగా బాబు. ఎవరినైనా కరుస్తుంది కానీ నిన్ను మాత్రం కరదలే. ఈ ట్రై ఐస్. ఊరే, ఇంతకి దీన్నాడు పట్టుకొచ్చావురా? తెల్లారు మన చంటిగడ పొలంకి వెళ్తే అక్కడ ఉన్నదిరా. సర్లే పాపని తీసుకొస్తే ఆకలేస్తుంది అన్నది. సర్లే నువ్వు ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తే మొత్తం హోటల్ అంతా రచ్చరచ్చ చేసిందిరా బాబు. ఊరి బావా, ఇప్పుడు దీన్ని ఏడ్ చేయాలో చెప్పురా. ఊరే, దీని ముందు అర్జెంటుగా జూకు తీసుకెళ్ళరా బాబు. అబ్బా, సూపర్ ఐడియా ఇచ్చావురా నువ్వు. కేకే అబ్బా, చీ దీని అమ్మ. జియో వచ్చిందా? దామ్మ సిగ్నల్ దామ్మ, ప్లీజ్ 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 ప్లీజ్. హలో, అరే బావా, యాడున్నా? ఇప్పుడే కాటమరెడ్డి సినిమా చూసి దేవి థియేటర్ నుండి బయటకు వస్తున్నాను రా. ఒరే, నువ్వు అర్జెంట్ వెనక్కి వెళ్ళి మ్యాట్ నీకు టికెట్లు ఉన్నాయి కనుక్కో, నేను బయలుదేరి వస్తున్నా. సరే బావా. ఓకేరా. రాయిడో కాటమ్మ రాయిడో. ఒరే బావా, ఒరే, దీన్ని మొన్న జూకి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాను. మొన్న జూకి తీసుకెళ్ళాను, నిన్న ట్యాంక్ బండికి తీసుకెళ్ళాను, ఈరోజు చార్మినార్ తీసుకెళ్ళమని షేర్ ఆటో కోసం వెతికించరా. ఏ కల్లాజోడు కారేజ్. ఉరా బావా, ఏట్రా కొంపతీసి మంత్రిని సత్యనారాయణ గారిని కొత్త అసలు చెప్పారా ఏంటి? బుర్రంజూరు నీటిలో పెట్టు. ఏట్లేదురా, ఈ మధ్యన బుర్ర అస్సలు పనిచేయట్లేదురా. అందుకని ఎక్కడైనా పంచర్ అయిపోయిందేమో అని చెప్పి నీటిలో బుర్రెట్టి చూస్తానా. ఎవరిన్నాడు? ఎక్స్క్యూజ్ మీ బాస్. ఏంది? నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఈ ప్రపంచకంలో ఏది గొప్ప? ఈ ప్రపంచకంలో ఏది గొప్ప? మా ఊర్లో శివాలయం చాలా పెద్దదయ్యా. అది 150 సంవత్సరాల క్రితం కట్టింది. అదే పెద్దది, గొప్పది. మరి ఆ శివాలయం ఉండేది ఆడ భూమి పైన కదా? ఓకే, భూమే గొప్పది. మరి అయితే భూమి ఉండేది శేషనాగ్ పడగ పైన కదా? ఈడెలాగొచ్చాడా? సరే, ఆ శేషనాగే పెద్దదయ్యా.
అట్లనా శేషనాగుండేది యాడా శివుని మెల్లో కాదు. సరే శివుడే గొప్ప. శివుడు ఉండేది యాడప్ప కైలాస పర్వతం పైన కాదు. సరేరా ఆ కైలాస పర్వతమే గొప్ప. ఆహా మరి అట్లాంటి పర్వతాలని ఆంజనేయ స్వామి ఈజీగా చేత్తో ఎత్తుకొని తిరుగుతుంటాడే. ఆ? ఈ ఆంజనేయ స్వామి గొప్పరా. ఆహా మరి ఆంజనేయ స్వామి గొప్ప అయితే యాంటికి రా ఎప్పుడు రాముడి కాళ్ళ దగ్గర ఉంటాడో. అరే రాముడే గొప్పరా. ఆహా మరి రాముడు గొప్ప అయితే సీతని ఈజీగా తెచ్చుకోకుండా యాంటికి రా రావణాసురుడితో అంత పెద్ద యుద్ధం చేసినాడు. ఒరే ఆ రావణాసుడే గొప్ప. ఆహా మరి రావణాసురుడు ఒరేయ్, గొప్ప. నేను ఓడిపోయా గాని ఇంతకీ ప్రపంచంలో ఎవరు గొప్ప నువ్వే చెప్పు. ఎవడైతే ఫుల్ బాటిల్ తాగి ఆడి కళ్ళపైన ఆడు స్టడీగా నిలబడతాడో ఆడే గొప్ప. బా చెప్పవే. హలో బంగారం, ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను? రూమ్ లో ఉన్నా. రూమ్లో ఎక్కడున్నావు? బెడ్ మీద ఉన్నా. అవునా, బెడ్ మీద కూర్చొని ఏం చేస్తున్నావు? కూర్చొని సిగరెట్ తాగుదాం అనుకుని ఎంతలో నువ్వు ఫోన్ చేసావు. సర్లే గాని ఇప్పుడు నేను నీ రూమ్కి వచ్చి అదే బెడ్ పైన నీ ఎదురుగా కూర్చుంటే నువ్వేం చేస్తావు? ఇంకేటి చేస్తాను? సిగరెట్ తాగుతాను. అది కాదురా, నీ రూమ్లో ఎవ్వరూ లేరు, నీ ఎదురుగా నేనున్నాను, అప్పుడేం చేస్తావు? సిగరెటే తాగుతానే. కర్మ కర్మ, ఒరే మొద్దు, నీ రూమ్లో ఎవ్వరూ లేరు, నీ చేతిలో సిగరెట్ కూడా లేదు, నీ ఎదురుగా నేనున్నాను, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒలమ్మే ఇంకేటి చేస్తానే, బయటికి వెళ్ళి సిగరెట్ తెచ్చుకుని కాలుతాను. వద్దులేరా, నేనే సిగరెట్ ప్యాకెట్ తీసుకొని నీ రూమ్కి వస్తాను, పెట్టంత కాల్చేద్దు గాని.